ఈరోజు నేను మా వాకిట్లో కొంచెం చోటు ఉంటే పెరటి తోటలాగా వేసుకున్నాను. ఈ పెరటి తోటలో మొక్కలు వంగ మొక్కలు అవి పెట్టుకున్నాను. అవి కొంచెం పూత వచ్చేసి కాయలు కూడా కాసినాయి. చక్కగా ఇట్లా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మనము ఏదో కూరగాయ పెట్టుకుంటే మన కాయించామన్న ఒక తృప్తి ఒకటి ఉంటుంది. మనం మందులు అవన్నీ ఏమి ఇవ్వకుండా మన దొడ్లో కాయ వాడామని ఉంటుంది. అందుకోసం ఇవాళ నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒక చెట్టే మిరప చెట్టు, అది కూడా పడిమొలిచింది, నేను పెట్టింది కాదు. దాన్ని చక్కగా నీళ్లు పోసి రోజు చూసుకుంటుంటే దానికి ఇన్ని కాయలు పడ్డాయి. దీనికి మనం ఎరువులు వేసింది కూడా ఏమి లేవు, పురుగు మందులు కానీ ఎరువులు కానీ బలానికి ఏమీ వేయలేదు. అవి సహజంగానే కాసినాయి. ఈ కాయలు కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇవి వంకాయలు కాసినాయి నా చెట్లవి. ఇది రెండో కాపులేండి. ఇది మొదట్లో కూడా ఇన్నే కాసినాయి. ఇది రెండోసారి కోసాను. ఒక 10 రోజులకు ఒకసారి ఇన్ని కాయలు వస్తాయి. ఇది ఒక్క చెట్టు పచ్చిమిరపకాయలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇంతవరకు చాలని కోసుకుని ఇంకా చెట్టు నిండా ఉన్నాయి. ఈ పచ్చిమిరపకాయలు ఈ వంకాయతో ఈరోజు మా ఇంట్లో చట్నీ చేసుకుంటాము. ఇట్లా మనం ఉపయోగించుకుంటాము. మా దొడ్లో పచ్చ కనకాంబరాల చెట్టు కూడా పెట్టుకున్నాను నేను, మా కొంచెం చోటు ఉంటే ప్లేస్లో. ఇవి చిలక మొక్క చెట్టు విత్తనాలు ఒక చోట తెచ్చి నేను తెలిసిన వాళ్ళ దగ్గర నారు పోసి పెట్టుకున్నాను. 4-5 మొక్కలే వచ్చినాయి. ఆ 4-5 చక్కగా గుత్తగా పైకి వచ్చినాయి. అన్నీ కూడా ఒకటే ఎరుపులైనవి, అన్నీ పింక్ కలర్ లేను. ఎంత బాగున్నాయో చక్కగాను, ఎర్రగా ఆకుపచ్చగా ఆకులు. పక్కన కనకాంబరం మొక్క కూడా ఉంది. కనకాంబరాలు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి. ఇట్లా పువ్వులు కాయలు కాయించుకుంటే మనకు కొంచెం చోటున్నా కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మందార చెట్టు, ముద్ద మందార అంటారు దీన్ని. ఒక దేవుడికి పటాలు పెట్టుకుంటే పటాలు నిండి పూజలో బాగుంటుంది. అది మందార. ఇదేమో మామిడి చెట్టు, బంగినపల్లి మామిడి చెట్టు పెట్టుకున్నాను నేను. ఇది కూడా ఇట్లా చెట్లు పెంచడం అంటే నాకు చాలా ఇష్టము. అదేమో నల్లేరు కాడ కూడా ఇప్పుడు ఆరోగ్యానికి నల్లేరు కాడ పచ్చడి కూడా చేసుకుంటున్నారు, ఎముకలు కాల్షియం రావడానికి. అట్లా ఆ మొక్కలు కూడా అన్ని రకాలు నా గార్డెన్లో పెట్టుకున్నాను. నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.